నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకోమ్మా. అదేంటి బావగారు? కొత్తగా పెళ్ళైన జంట ఆషాఢ మాసంలో విడివిడిగా ఉండాలి. ఏడి ఎక్కడికి పోయాడి అడుక్కునేవాడు? అంత నా కర్మ. ముసలేయడానికి కూడా ఈ ముసలిదే బయటికి రావాలా? ఒరేయ్ ముస్టాడా, ఈ ముస్టాడు కూడా స్టైల్ ఎక్కువైపోయింది. కాసేపు వెయిట్ చేయలేడు. ఏంటే ఇంకా ఇక్కడే నిలబడ్డావు? వెళ్ళి బట్టలు సర్దుకో. మోద్రష్ట ముస్టోడు. అమ్మా మీరన్నా చెప్పండి, నీళ్ళు బట్టలు సర్దుకోమంటే సర్దుకోవడం లేదు. వెళ్ళమ్మా, వెళ్ళి బట్టలు సర్దుకో. అమ్మా దయగల తల్లి, ఓ ముద్దెట్టండమ్మా. మళ్ళీ వచ్చాడు, నేను వెళ్ళేసి వస్తాను. ఏంటి మాదా కావడమా? ఇలా ఇవ్వమ్మా, నేనేసి వస్తాను. ఇవ్వమ్మా, ఇవ్వు. నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకో. మాదా కావడం ఏంటంటే నాకు మహా సరదా. వస్తున్నా. ఏంటే వెళ్ళు, వెళ్ళి బట్టలు సర్దుకో. రా రా రా. ఊపుకుంటూ వస్తున్నావు, చేతిలో గిన్నేది. మగాడివి, ఈ ఆడంగి పనులు నీకెందుకు? ఇంట్లో శోభనం కాని అమ్మాయిలు లేరా? ముస్టేయడానికి నువ్వే రావాలా? ఏంట్రా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? కాళ్ళు విరగొడతా ఉండు. శోభనం కాని అమ్మాయి కావాలంటే శోభనం కాను వీడి మోహానికి. అమ్మా నీలు, టైం అవుతోందమ్మా, బట్టలు సర్దుకో, మనం వెంటనే బయలుదేరాలి. బావగారు, అమ్మాయి మా మాట వింటలేదు. అల్లుడి గారిని పిలిపించండి. ఏంటి ఈ రోజు ముస్టోళ్ళందరూ ఇలా చంపుతున్నారు? అయినా నువ్వేంటే? వెళ్ళు, వెళ్ళి బట్టలు సర్దుకో. నేను ఈ రోజు ఆ ముస్టోడికి మిస్ట్ వేసి బట్టలు సర్దుకుంటాను. అది కాదమ్మా, మీరెవరు మాట్లాడుకోండి, తప్పుకోండి. నేను ఈ రోజు ఆ ముస్టోడికి ఎలాగైనా ముస్ట్ వేయాల్సిందే. అవును, నరేష్ ఏడండి? నాకు కనపడలేదే. ఎటెళ్ళాడు? నాకేదో అనుమానంగా ఉంది. పదండి వెళ్ళి చూద్దాం. పదండి. నరేష్, అన్నం తింటావా? ఓకే ఓకే. అడుగు 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 అడుగు. వాడు మన నరేషే. నీలువే. అయ్యో, వాళ్ళిద్దరూ లేచిపోయారు. ఏంట్రా వెంకటేష్, నువ్వా? పెళ్ళం లేచిపోయినలాగా అలా దిగాలుగా కూర్చున్నావేంట్రా? పెళ్ళం లేచిపోయినా పర్వాలేదురా, తలంటేసుకుని ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఆ కిట్టిగాడు రంకు మొగుళ్ళ తగులుకున్నాడ్రా. వాయిదా కట్టడానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. అందుకే ఆడికి కనబడకుండా ఈ మూలొచ్చి దాక్కున్నాను. దడదడమంటూ వచ్చే వాడు బైక్ సౌండ్ వినగానే నా గుండె దడదడ కొట్టుకుంటుందిరా. పిచ్చి వెంకటేష్, ఆడికి భయపడతావేంట్రా? ఎలక్కాయలాంటోడు. పైన పెంకు గట్టిగానే ఉంటుంది, లోపలంతా గుజ్జే. లాయలప్పలాంటోడు. అవునా? సెంటిమెంట్ కథతో చిన్న చిల్లెట్టావనుకో కరిగిపోయి జారిపోతాడు. ఎదురు డబ్బిచ్చి మరీ ఓదార్చిపోతాడు. అవునా? అన్నా, అక్కడేం లేవన్నా, పల్లీలు మాత్రమే దొరికాయి. ఒరే ఎర్రి వెంకటేష్, 2 నెలల నుండి కిట్టుగాడికి చెప్పిన కదా చెప్పకుండా చెప్పుకుంటూ వస్తున్నాను.
నా వాయిదా అడగడం అటుంచి ఎదురు 5,000 5,000 ఇచ్చాడు. అవునా? ఆ సమయానికి దేవుళ్ళ వచ్చి గొప్ప సలహా ఇచ్చావురా. కిట్టు రావడం కాదు, నేనే వాడిని వెతుక్కుంటూ వెళ్తా. ఏడుపు కొట్టు కథ చెప్పి ఎదురు డబ్బులు తెచ్చుకుంటా. వినేసావా కిట్టు? ఆ దగ్గర నుంచి నీ ఆహా వరకు పొళ్ళు పోకుండా విన్నాను. ఇబ్బంది పడుతున్నావేంట్రా? నీ సెల్లార్లో సెగ్గట్టుగాని లేచిందా? పగులుద్ది. కూర్చో. నీకు పంగనామాలు పెడుతున్నారు కిట్టన్నా అని చెప్తున్నా, విన్నావా? అరే సీను అన్నా, శివ సినిమాలో నాగార్జున సైకిల్ చైన్ ఎలా లాగాడో చూపించమంటావా? చూపించన్నా, చూపించు. కిట్టుగాడే కదా అని కట్టు కథలు చెప్తే చైన్ లాగేస్తా. నీ రింగులో నా ఫింగరు. ఈ వేళకి నా ఉంగరం సరిపోదు కిట్టు. సరిపెట్టుకుంటా బంగారం. ఇప్పుడు కరెక్ట్ క్యారెక్టర్ లోకి వచ్చావన్నా, దులిపేయ్. మంచితనాన్ని మోసం చేయడం అంటే అమ్మ ప్రేమని మోసం చేయడమే. పుట్టగతులుండవు. ఏం చెప్పావురా కిట్టిగా? రికార్డ్ చేశానన్నా. శని పట్టకుండా దాక్కోగలరేమో గాని ఈ కిట్టుగాడికి దొరకకుండా దాక్కోవడం మీ వల్ల కాదు. రికార్డ్ అయిపోయిందన్నా. అవును, ఏమన్నారా? నేను ఎలక్కైనా గిలక్కై మొహం నువ్వుని. నిన్ను ఉండరా, మీకు పని చెప్తాను. నాకే టాప్ వేస్తారా మీరు? చుట్టుగారికి టాప్ వేస్తారా? ఇంటికి తాళం వేసుకుని గేమ్లు ఆడతారా? నాకే టాక్ వేస్తారా మీరు? మిమ్మల్ని వాడిని పట్టుకరా. అరే పట్టుకో. అలాగే అన్నా. వదిలేదు లేదురా. రోడ్డు మీద ఏంటి మీ గోల? వీణ్ణెక్కడో చూసినట్టుంది. వీడా? బంగారు గాజులు ఇచ్చింది సరిపోయినట్లేదు, మళ్ళీ వస్తున్నాడు. హలో హోలన్. వీడితో తలనొప్పెందుకు? హలో ఆగండి. హలో మిమ్మల్ని. హలో హలో మిమ్మల్ని. ఓ గాడ్, వీడికి వచ్చింది ఇలా వెంటబడుతున్నాడు. ఛ! డబ్బుల కోసం నాతో గొడవ పడడానికి నా వెంట పడుతున్నాడు. ఏమండి మిమ్మల్ని? ఆగండి. డౌట్ లేదు, ఇలా కాదు
చెప్తాను. హలో మేడం, ఆగండి. హలో ఎస్సీ గారు, నేను సింధుని. చెప్పమ్మా. ఏమండి మిమ్మల్ని? ఆగండి. ఒక రౌడీ విధవా నా కార్ చేస్ చేస్తున్నాడు, వదలటం లేదు. ఇప్పుడు ఎక్కడున్నావు? వశిష్ఠ గార్డెన్ లో ఉన్నాను. నేను దగ్గరలోనే ఉన్నాను, కంగారు పడుకో. 5 నిమిషాలు మేనేజ్ చేస్తూ ఉండు, నేను వస్తున్నా. అలాగే సార్. ఏమండి? బుద్ధుందా? గుద్దేస్తే ఆపమని అడుగుతుంటే వినబడట్లేదా మేడం? ఎందుకు ఆపాలి? ఎందుకు ఆపాలి? అది అప్పుడెప్పుడు నీ బైక్ గుద్దాను, కాంపెన్సేషన్ గా నా బంగారు గాజులు ఇచ్చాను, సరిపోలేదా? ఇంకా ఏంటి వెంట పడతావు? నా ఆస్తి మొత్తం రాసవునా? ఏమనుకుంటున్నావు? నన్నేమనుకుంటున్నావు? ఇంకా ఏంటి వెంట పడతావు? చేయి పట్టుకుంటావేంటి? చేయి పట్టుకుంటావేంటి? ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు ఒళ్ళు కొవ్వు. ఒళ్ళు కొవ్వెక్కి వెంటపడలేదు. ఈ గాజులు నీకు ఇచ్చేద్దామని ఫాలో అయ్యాను. 1000 రూపాయల రిపేర్కి 1,00,000 రూపాయల బంగారు గాజులు తీసుకోవడం పద్ధతి కాదనిపించింది. ఈ గాజులు ఇచ్చేద్దామని నీకోసం వెంట పడుతుంటే ఇప్పుడే కనిపించావు. దొంగ విధవా, ఎదిరించి గాజులు లాక్కుంటున్నావా? పద. అది కాదు సార్. సార్ ఆ మాట వినండి. పద సార్, స్టేషన్కి. అయ్యో సార్, అది కాదు సార్. సార్ అంకుల్, అతను దొంగ కాదు. వాడికి భయపడతావేంటమ్మా? నేను చూసుకుంటాలే. చెప్పరా? మీరు అలాంటి వాడు కాదు సార్. చెప్పరా? ప్లీజ్ చెప్పు. నిజంగానే ఇతను దొంగ కాదు. పొరపాటు పడి నేను కంప్లైంట్ ఇచ్చాను. సారీ. ఆర్ యూ ష్యూర్? 100%. అయితే ఓకే, కమాన్. సారీ. భలే వారు మేడం, పళ్ళు రాలగొట్టి సారీ చెప్పడం అంటే ఇదే. 2000 ఇవ్వండి. జస్ట్ మినిట్. తీసుకోండి. థ్యాంక్ యూ. ఉంటానండి. మన శోభనం ఇలా లాడ్జ్ లో జరగాలని రాసి పెట్టుందేమో చివరికి. డిస్ట్రిబ్యూటర్ దొరకని సినిమాలా
ఎంతకాలం ఇలా అవుతాం చెప్పు? చాలే మగాడు అనిపించావు. అప్పుడేనా? ఏ కన్ను లాంటి కన్నులు నజున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులు నజున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. తీసుకెళ్లి జీప్ లో కూర్చోబెట్టండి. అలాగే సార్. సుందరి మనసువే చేసిన వ్యక్తిని, నేను ఈ రూమ్స్ దగ్గర చూస్తాను. ఇంట్లోనే అనుకున్నా, ఇక్కడ కూడా మనకు శత్రువులు ఉన్నారా? వాళ్ళే పోతారులే నరేష్, నువ్వురా. రేయ్, ఎవడ్రా నువ్వు? నువ్వెవడ్రా? ఆ? నీ మొగుడిరా? ఆ తలుపు తీయరా మొగడా, నీ పెళ్లి చేస్తాను. రేయ్, నువ్వు చేసేదేట్రా? నాకు ఎప్పుడో పెళ్ళైపోయింది. శోభనం రన్నింగ్ లో ఉంది. రేయ్, కాస్త బ్రేక్ ఇచ్చి తలుపు తీ, లేకపోతే తలుపులు నేను బ్రేక్ చేయాల్సి వస్తుంది. రేయ్ కుళ్ళేదవా, నీకు పాపం తగులుతుందిరా. నన్ను ఎదవంటావా? ఎదవనరా ఎదవా, నువ్వు ముందు తలుపు తీ. రేయ్, డబ్బులిచ్చి బుక్ చేసుకున్నా, తెల్లారదాకా నన్నెవరూ డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. నిన్ను బుక్ చేద్దామని నేను వచ్చానురా, ముందు తలుపు తీ. రేయ్, మూడింద్రా, నీకు మూడింద్రా. టంగు బాగా స్లిప్ చేస్తున్నావు. నిన్ను నరేష్, చేసేది ఏదో పని, పైగా దబాయిస్తున్నావా? ముందు తలుపు తీ. తీ. ఎదో పనా? నేను చేసేది ఎదో పనా? అయిపోయావరా? నరేష్. నువ్వు అయిపోయావరా? ఉండి నీళ్ళు. సార్ సార్, ఏంటి సార్ ఈ దౌర్జన్యం? అడ్డే, దీనికి కూడా రాఘవేంద్ర సినిమా లాగా ఇంత డెకరేషనా? బాగుందే. అబ్బా కొత్త. వీడు మాత్రం శివముదురులా ఉన్నాడు. సార్, మీరేం మాట్లాడుతున్నారు? మేమిద్దరం భార్య భర్తలం. లార్జ్ రైడింగ్ లో దొరికే ప్రతివాడు చెప్పే డైలాగు ఇదే. సార్, కావాలంటే తాళి చూడండి. అవును, ఇక్కడ రిసెప్షన్ కౌంటర్ లో రెంట్కిస్తారు, మాకు తెలుసులే. సార్, దిస్ ఇస్ టూ మచ్. ఎస్ఐ గారు, మేము నిజంగానే మొగుడు పెళ్ళాలం. అదే నిజమైతే లాడ్జ్ లో ఈ శోభన సెటప్ ఏంటి? అంటే అది ఇంట్లో శోభనం వర్కౌట్ కాక జైల్లో అయితే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. సార్. పదరా, ఇప్పటికే చాలా డైలాగులు చెప్పావు, పద. సార్ 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 సార్, మీరు పొరపడుతున్నారు. మీ ఇద్దరు నిజంగా మొగుడు పెళ్ళాలమే. ఆ దగ్గరుండి కాపర్ పెట్టిస్తాను, తీసుకెళ్లి చిప్పెక్కించండి. నువ్వు పద. పెళ్ళంటే నూరేళ్ల పంట, అది పండాలి. నాన్న ఆకలి. యాడి నాన్న, నాకు టైం అవుతుంది, తొందరగా రండి. నాకు కూడా టైం అవుతుంది, తొందరగా రా.
అబ్బా ఆకలి నాన్న నాన్న ఆకలి ఆగండి గోల ఆ, ఆ, వేడి వేడి చపాతీ చేయడం అంటే టికెట్ కొట్టినంత ఈజీ అనుకున్నావా పిండి కలపాలి అప్పడాల కర్రతో వత్తాలి పెనం మీద కాల్చాలి వెళ్ళి చేసుకోండి అమ్మో నా చపాతీ మాడిపోతుంది ఏమండి నాన్న అబ్బబ్బబ్బబ్బ చంపేస్తున్నారా బాబు వీళ్ళకి చపాతీ చేయడం నా వల్ల కాదు నాన్న చపాతి వెయిట్ 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 వస్తున్నా తొందరపడితే ఎలా వెంటనే తీసుకురండి గ్యాప్ ఇవ్వద్దు. వీళ్ళ చపాతీ కాదు గాని నన్ను చపాతీ చేసి తింటున్నారు అయిపోతుందండి ఫాస్ట్ అండి టైం అవుతుంది డ్యూటీకి ఊరికే తొందరపడి చంపేస్తారు కదా తినరా నాన్న కమాన్ ఫాస్ట్. అబ్బా. పెళ్ళంటే నూరేళ్ల పంట కదరా బాబు, నూరేళ్ల వంట నా పాలిట తంట. అబ్బా ఏంట్రా మీ గోళ, పట్టండి. నాకు ఆ, ఆ, అవును ఇంతకు ముందు ఎవరికేసే ఇందాక అమ్మకేసారు, ఇప్పుడు నాది. ఇందా ఓడి పెట్టారండి, వెయ్యండి. అబ్బా అమ్మ నువ్వు అబద్ధం చెప్తున్నావు. అబద్ధం చెప్పట్లేదు నేను. ఇదిగో అబద్ధం చెప్పుంటే గనక ఆడపిల్ల పుట్టేది, నువ్వు పుట్టేవాడు కాదు ఎదవ. నాన్న నాకు వేయండి. అబ్బా మీరు వెయ్యండి. అదంతా నాకు తెలియదు, వేయండి. వెయిట్ 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 ఒక్క నిమిషం కూర్చో కూర్చో, నువ్వు కూర్చో, నేను చెప్తాగా.